నమస్కారం. సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కేంద్ర ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకి నిధులు కేటాయించారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు, పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్ గా 12,157 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి 3,295 కోట్లు, విశాఖ పోర్టుకి 730 కోట్లు, రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా 375 కోట్లు, రాష్ట్రంలో రోడ్లు వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకి 242.50 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ లో కేంద్ర మంత్రి ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2025ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకి పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని తెలిపారు. ప్రధాని మోదీ వికసిత భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తుందని చెప్పారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్ ని ఇవాళ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని అన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్న సీఎం రాబోయే 5 ఏళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలని బడ్జెట్ గుర్తించిందని చెప్పారు. జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు సూచిస్తుందని తెలిపారు. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తుని వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూ ప్రింట్ గా పనిచేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ తరహా నిర్ణయం గతంలో ఎప్పుడూ తీసుకోలేదని చెప్పారు. దీంతో మధ్యతరగతి మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ నిర్ణయం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హర్షించాల్సిన విషయమని చెప్పారు. బడ్జెట్ పై ఏపీకి చెందిన కూటమి ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో 7 నెలల్లో చూపించడం జరిగింది. దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్పష్టంగా చెప్పడం జరిగింది, 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేసే విధంగా మరి మేము కానీ, అలాగే మంత్రి గారు పెమ్మసాని గారు కానీ, అలాగే చాలామంది ఎంపీలు ఈరోజు ఒక టీం వర్క్ కింద తెలుగుదేశం, జనసేన కూడా ఇక్కడ పనిచేస్తున్నాం. అందరం కూడా కూలంకుషంగా బడ్జెట్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టడీ చేసి ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కానీ స్కీమ్స్ కానీ తీసుకొని రాగలమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్తో ఖచ్చితంగా అధిక శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు. అలాగే అమరావతికి సంబంధించి సుమారు 15,000 కోట్ల రూపాయలు, తద్వారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పర్సూయింగ్తో మరొక 16,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి కూడా అమరావతికి సంబంధించి నిధులు తీసుకొని రాగలి. వేతన జీవులకి భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర బడ్జెట్ లో కీలక ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు. దీనివలన అదనంగా 1 కోటి మందికి పైగా ప్రజలకి పన్ను భారం నుంచి ఊరట లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆమె తాజాగా మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో ఆదాయ పన్ను స్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 8 లక్షల ఆదాయం ఉన్నవారు ఇప్పటి వరకు 30,000 పన్ను కట్టేవారు. ఇకపై ఏమీ కట్టనక్కర్లేదు. అలాగే మిగతా స్లాబుల్లో ఉన్న వారికి ఊరట కల్పించాం. 12 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ పెంపుతో 1 కోటి మందికి పైగా ప్రజలు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని నిర్మలమ్మ తెలిపారు. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. Personal income tax reforms with special focus on middle class.
Democracy, demography, and demand are the key support pillars in our journey towards Vikasit Bharat. The middle class provides strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has always believed in the admirable energy and ability of the middle class in nation building. In recognition of their contribution, we have periodically reduced their tax burden. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. So, average income of 1 lakh per month, other than the special rate income such as capital gains, under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశ అభివృద్ధి జర్నీలో ఇదొక మైలురాయి అని, 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని ప్రశంసలు కురిపించారు. అన్ని రంగాల్లో యువతకి అవకాశాలు కల్పిస్తున్నామని, పొదుపుపై పెట్టుబడులు పెరుగుతాయని, వికసిత భారత్ వైపు బడ్జెట్ అడుగులు వేస్తుందని చెప్పారు. बजट में रोजगार के सभी क्षेत्रों को हर प्रकार से प्राथमिकता दी गई है. लेकिन मैं दो चीजों पर ध्यान आकर्षित करना चाहूंगा. उन रिफॉर्म्स की मैं चर्चा करना चाहूंगा जो आने वाले समय में बहुत बड़ा परिवर्तन लाने वाले हैं. एक, इंफ्रास्ट्रक्चर स्टेटस देने के कारण भारत में बड़े शिप्स के निर्माण को बढ़ावा मिलेगा. आत्मनिर्भर भारत अभियान को गति मिलेगी. और हम सब जानते हैं कि शिप बिल्डिंग ये सर्वाधिक रोजगार देने वाला क्षेत्र है. उसी प्रकार से देश में टूरिज्म के लिए बहुत संभावना है. महत्वपूर्ण 50 टूरिस्ट डेस्टिनेशन, वहां पर जो होटल्स बनाएंगे, उस होटल को पहली बार इंफ्रास्ट्रक्चर के दायरे में लाकर टूरिज्म पर बहुत बल दिया है. इससे हॉस्पिटैलिटी सेक्टर को, जो रोजगार का बहुत बड़ा क्षेत्र है, और टूरिज्म जो रोजगार का सबसे बड़ा क्षेत्र है, एक प्रकार से चारों तरफ रोजगार के अवसर पैदा करने वाला एक क्षेत्र को ऊर्जा देने वाला काम करेगा. आज देश विकास भी विरासत भी इस मंत्र को लेकर चल रहा है. इस बजट में भी इसके लिए भी बहुत महत्वपूर्ण और ठोस कदम उठाए गए हैं. 1 करोड़ पांडुलिपियों के लिए संरक्षण के लिए, मैन्युस्क्रिप्ट के लिए ज्ञान भारतम मिशन लॉन्च किया गया है. साथ ही भारतीय ज्ञान परंपरा से प्रेरित एक नेशनल डिजिटल रिपोजिटरी बनाई जाएगी. यानी टेक्नोलॉजी का भरपूर उपयोग किया जाएगा
और हमारा जो परंपरागत ज्ञान है उसमें से अमृत निचोड़ने का भी काम होगा। साथियों, बजट में किसानों के लिए जो घोषणा हुई है। ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకి ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లని అందిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని సంబేపల్లిలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం స్వయంగా ఓ దివ్యాంగుడైన బాలుడి ఇంటికి వెళ్లి పింఛన్తో పాటు ట్రైసైకిల్ ని అందజేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకి ఆటోలను కూడా పంపిణీ చేశారు. గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించడానికి టీడీపీకి మెజారిటీ లేకపోయినా అనైతికంగా గెలవాలని అనుకోవటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. చివరికి కేంద్ర మంత్రి కార్పొరేటర్ స్థాయికి దిగజారని ఎద్దేవా చేశారు. సోమవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ క్యాంపులో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి అంబటి రాంబాబు మాట్లాడారు. టీడీపీ ఎన్ని కుయుక్తులు పనినా కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోని టిష్యూ పేపర్లా చంద్రబాబు మార్చారని ధ్వజమెత్తారు. ఇవాళ 6 స్థాయి సంఘపు ఎన్నికలకు పోటీ చేసి మమ్మల్ని ఓడించి తెలుగుదేశం గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిత్రమైనటువంటి పరిణామం. అంటే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్ని ప్రలోభాలు పెట్టి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు కొంతమంది వెళ్ళిపోయారు. ఆ తరువాత కూడా మళ్ళా వారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా మాకు స్పష్టంగా 33 మా పక్షాన నిలబడి ఉన్నారు. వాళ్ళని కూడా ఇవాళ ప్రలోభాలకు గురి చేసి కొనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో 4 పచ్చ కండవాలు వేసేశారు పార్టీ ఫిరాయింపుల్లో. ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మా దగ్గర నుంచి చాలామందిని తీసుకుపోతున్నారనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున ఉన్నటువంటి కార్పొరేటర్ని మేము క్యాంప్ పెట్టుకున్నాం. చిత్రం ఏంటంటే 11 మంది గెలిచినటువంటి వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. ఆ క్యాంపులు ఎవరున్నారు? ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు. సరే, గ్లాసు గుర్తు మీద గెలిచిన వాళ్ళు, సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉంటే పర్లా. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. మేము క్యాంప్ పెట్టడం అంటే అర్థం ఏంటంటే, కోడి పిల్లల్ని కాపాడుకుంటుంది. గెద్ద నుంచి రెక్కలు ఇట్లా పెట్టి పైన గెద్ద తిరుగుతుంటే రెక్కల కింద కోడి పిల్లల్ని కనపడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కోడి, ఎక్కడ గెద్ద తన్నుకుపోతుందని. మా పరిస్థితి కోడి పిల్లల్ని కాపాడుకున్నట్టుగా మేము కాపాడుకోవాలనుకుంటే గెద్దల్లాగా వారు తన్నుకుపోవాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద వాద ప్రతివాదనలు కూడా జరిగే. ఆ మధ్యన ఎమ్మెల్యేలే సాక్షాత్తు ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు కండవాలు వేస్తున్నారు. ఆఫీసుకి పిలిచి కాదు, ఇంటికాడ కండవాలు వేసేస్తున్నారు. ఇదేందా బాబు ఈ స్వామి ఇదేం ఘోరమయ్యా అంటే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడారు. మేమేమీ వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళే మేము వచ్చేస్తాం అంటే వద్దాబాయ్ మీరు అందరూ మంచోళ్ళు లేరు, కొంతమందిని ఎన్నుకుని మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక మాట చెప్పారు. మరి అలాంటప్పుడు క్యాంప్ ఎందుకు పెట్టారండి? ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలా? పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా కేంద్ర మంత్రివర్యులు వారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యాక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగన్మాతకి విశేష పూజలతో పాటు ప్రత్యేక అభిషేకాలు జరుగుతున్నాయి. గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా కొనసాగుతాయని అధ్యక్షులు గుడివాడ రవీంద్ర కుమార్, కార్యదర్శి కోట శేషగిరిరావు, ఆలయ చైర్మన్ నిడమానూరి సురేష్ తెలిపారు. శనివారం జరిగిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షులు ఓలేటి షర్మిల, కార్యదర్శి కొలిశెట్టి నీలిమ, కొట్టి, బొలిశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు సురేష్. శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి చైర్మన్. నేను ఆరగ్రహారంలో పెద్దమ్మవారి గుడి అని అంటారు. ఇది 103 సంవత్సరాలు గల చరిత్ర గల గుడి. నిన్న 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినం రంగరంగంగా
బ్రహ్మాండంగా జరిగింది. వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శించుకొని హోమాలు జరిగినాయి, హోమాల్లో పాల్గొన్నారు, కలశ పూజలో పాల్గొన్నారు. సాయంత్రం రథోత్సవం జరిగింది. సాయంత్రం కూడా వేలాది మంది ఊరంతా రథ వెమ్మటే అనేక రకాల ప్రోగ్రామ్స్తో, కోలాటాలతో అన్ని రకాలుగా భారీగా వేల మంది జనం పాల్గొని భక్తులు తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు కుంకుమ పూజ ఉంటుంది. ఈరోజు కూడా ఒక 500 మంది కుంకుమ పూజలో పాల్గొంటారు. ఈరోజు కూడా భోజనాలు ఉంటాయి. ఈ 4 రోజులు కంటిన్యూగా ఉంటాయండి. 4వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం 5 రోజులు జరుగుతుంది. ఈ 5 రోజుల్లో మెయిన్ ఫస్ట్ రోజు, తర్వాత 4 రోజులు కుంకుమ పూజలు. ప్రతిరోజు ఒక 500 మంది పాల్గొంటారు. వీళ్ళందరికీ అన్నప్రసాదన, అమ్మవారి ఆశీస్సులు. ప్రజా సాహిత్యం, కళలు, సంస్కృతిపై అఖిల భారత సభ గుంటూరులో ఘనంగా నిర్వహించుకుంటున్నామని అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక జాతీయ ఉపాధ్యక్షుడు దివికుమార్ తెలిపారు. గుంటూరు ఏపీ ఎన్జీఓ కళ్యాణ మండపంలో శనివారం పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు దివికుమార్ మాట్లాడారు. అభ్యుదయ సామాజిక పురోగతిని కాంక్షిస్తూ ఈ సభని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భూస్వామ్య వ్యవస్థ అంతమొందించి నూతన ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించడానికి ప్రజలు చేస్తున్న పోరాటానికి ఉత్తేజాన్ని, బలాన్ని సమకూర్చుతున్నాయని చెప్పారు. సామాజిక విప్లవ సాధనే లక్ష్యంగా ప్రగతిశీల ప్రజాస్వామిక రచయితలు, కళాకారులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక నాయకులు గౌతమ్ ముఖర్జీ, అరుణ, శ్రీదేవి, రమణ ప్రసాద్, ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన ఆరగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి శనివారం విశేష పూజలు జరుగుతాయి. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ప్రతినిత్యం గోవిందనామ స్మరణతో శ్రీవారి ఆలయం పులకరిస్తోంది. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు సతీష్ ఆచార్యులు మీడియాతో మాట్లాడారు. స్వామివారికి జరుగుతున్న పూజల గురించి వివరించారు. అలాగే రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు రథ సప్తమి ప్రాశస్త్యం గురించి వివరించారు. కేంద్ర బడ్జెట్ వలన ఏపీకి వనగురింది ఏమీ లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగ అజయ్ కుమార్ పెదవి విరిచారు. ఇది ఏమాత్రం ప్రజా ఆమోదం లేని బడ్జెట్ గా అభివర్ణించారు. మరొకసారి మోడీ ప్రభుత్వం దేశ ప్రజలని మోసం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ తీరుపై మండిపడ్డారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ సామాన్యులకు శాపంగా, బడాబాబులకి వరంగా ఉండేటట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉంది. అంటే పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా, కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ని పేర్కొనవచ్చు. ఎంత దారుణం అంటే మొట్టమొదటిసారి రాజ్యసభ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచే నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభ సభ్యురాలుగా వెళ్ళి అనంతరం మంత్రి అవటం జరిగింది. అలాంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం ఆంధ్రప్రదేశ్ ఎడల
కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి అద్దం పడుతూ ఉన్నది. ముఖ్యంగా బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకి నిధులు లేవు, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి నిధులు లేవు, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు, కేంద్రీయ విద్యా సంస్థలకి ఎటువంటి నిధులు ఇస్తామని ఈ బడ్జెట్లో కనీసం చెప్పలేదు. కాకపోతే ఈ బడ్జెట్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి బీహార్కి మకాస్ బోర్డు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్, ఐఐటి పాట్నా, గ్రీన్ ఎయిర్పోర్ట్లు, నీటి రవాణా, ఇలాంటివి కొన్ని కాలువల నిర్మాణం, ఇలాంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల బడ్జెట్ని బీహార్కు సంబంధించి ప్రవేశపెట్టడం జరిగింది. దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నని కనీసం పరిగణలోకి తీసుకోకపోవటం. గుంటూరు పాత గుంటూరులోని కన్నా స్కూల్లో కన్నా ఆల్ రౌండ్ టాలెంట్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి చీఫ్ విప్ అనురాధ హాస్ట్రే ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల్ని పరిశీలించి వాటి పనితీరును ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ ఆల్ రౌండ్ టాలెంట్ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. సుమారు 600 ప్రాజెక్టులు విద్యార్థుల చేత చేయించిన ఘనత కన్నా మాస్టర్ కి దక్కుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధానమంత్రి దేశ అభివృద్ధి కోసం చేసే ప్రాజెక్టుల్ని ఇక్కడ పిల్లలు చేయటం వారి ప్రతిభకు నిదర్శనమని తెలియజేశారు. చంద్రయాన్, సోలార్ సిస్టమ్, మిసైల్, ఇరిగేషన్, అగ్రికల్చర్, రెయిన్ వాటర్, స్కెల్టన్ సిస్టమ్ గురించి పిల్లలు వివరించడం గొప్ప విషయమని తెలిపారు. గుంటూరులో కన్నా స్కూల్స్ అంటే ఈ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. 30 సంవత్సరాల నుంచి కన్నా మాస్టర్ గారు మరి విద్యార్థులకి మంచి చదువు నేర్పించడమే కాకుండా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా క్యారెక్టర్ బిల్డింగ్తో సహా, ఎడ్యుకేషన్తో సహా అన్ని రకాలుగా మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దుతూ ఈ రాష్ట్రానికి వాళ్ళు ఎంతో ఉపయోగపడే విధంగా వాళ్ళు చేస్తున్న కృషి నిజంగా అమోఘం. అందరికీ కూడా ఆ విషయం తెలిసిందే. ఈరోజు వీరు ఈ ఏదైతే టాలెంట్ ఓరియంటెడ్గా స్టూడెంట్స్ని ప్రోత్సహించడం కోసం ఈరోజు దాదాపు 600 ప్రాజెక్ట్స్ పిల్లల చేత చేయించి ఈరోజు ఎగ్జిబిట్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ యొక్క ఎగ్జిబిషన్కి 2000 మంది పైబడి విజిట్కి వస్తారని కూడా ఒక అంచనా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈరోజు పెట్టడానికి కారణం కూడా విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారు సాటర్డే నో బ్యాగ్స్ అని ఆయన ఏదైతే ఒక ఇష్యూని తీసుకొచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా టుడే నో బ్యాగ్స్, ఓన్లీ ఎనలిటికల్గా ఈరోజు స్టూడెంట్స్ యొక్క ప్రతిభని బయట తీసే విధంగా ఈ సాటర్డేని ఈ స్కూల్స్ ముఖ్యంగా కన్నా మాస్టర్ గారు ఉపయోగించడం చాలా సంతోషకరమైన విషయంగా సందర్భంగా చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడికి 1 గంట టైం పెట్టుకొని వచ్చాను. గంట కాకుండా 3 గంటలు వెచ్చించినా కూడా ఇక్కడ సరిపోదు. నాకు కూడా వెళ్ళాలని లేదు చెప్పాలంటే. పిల్లలు ఎంతో కష్టపడి టీచర్స్ యొక్క సహాయ సహకారాలతో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ నిజంగా అమోఘం అండి. నేను ఈరోజు చూశాను, కొన్ని ఫ్లోర్స్ నేను విజిట్ చేశాను. సెమీ కండక్టర్స్ ఇప్పుడు ఏదైతే మంత్రి గారు మాట్లాడుతున్నారో ఆ ప్రాజెక్ట్స్ ఇక్కడ తయారు చేయడం జరిగింది. రోబోస్ గురించి అందరికీ తెలిసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రకంగా పనిచేస్తుందో ఒక ప్రాజెక్ట్ చూడటం జరిగింది. చంద్రయాన్ మనకి అది ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందో చెప్పడం జరిగింది. అదేవిధంగా సోలార్ సిస్టమ్స్ గురించి, మిసైల్స్ గురించి, ఇరిగేషన్ ప్రాసెస్ గురించి, అంటే ఎవరు ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా అసలు మనకి ఆహారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది బేసిక్గా తెలియాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి అగ్రికల్చర్ అది స్టార్టింగ్ మొక్క నాటి దగ్గర నుంచి అది చివరికి మనకి ఏ రకంగా రైస్ వస్తుందో అనేది దాకా దాని గురించి, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి, అలాగే రెయిన్ వాటర్ హార్వెస్ట్ గురించి,
ఇవన్నీ అన్నా ఆల్రౌండ్ టాలెంట్ ఎగ్జిబిషన్ 2025లో 600+ ప్రాజెక్ట్స్ పిల్లలు తయారు చేశారు. టీచర్స్ యొక్క సింపుల్ గైడెన్స్తో పిల్లలు చురుగ్గా తయారు చేశారు. అయితే వాటి మీద వాళ్ళు పట్టు సాధించడమే కాకుండా వాళ్ళకి ఆ పర్టికులర్ ప్రాజెక్టు నాలెడ్జే కాక అన్ని ప్రాజెక్టుల యొక్క నాలెడ్జి వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క బాలుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అన్ని చోట్లకి వెళ్ళి అన్నీ చూసొచ్చి ఈ నాలెడ్జ్ అంతా వాడు పొందాలి అనే ఉద్దేశంతో మేము చేసాం. అయితే ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా మేడం గారు వచ్చారు. అనురాధ గారు మరి చాలా ఆసక్తిగా అన్నీ చూశారు. ఆమె పిల్లల్ని పలకరించడమే కాక వినటమే కాకుండా వాళ్ళని ప్రోత్సహించారు. అది మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి మేము మేడం గారికి అనేక కృతజ్ఞతలు చెప్తూ ఈ ప్రోగ్రాం ఈరోజు రేపు కూడా జరుగుతుంది. ఒకవేళ మేడం గారు కుదిరితే మరలా వచ్చి మిగతా ప్రాజెక్ట్స్ కూడా చూడాలని కోరుతూ ఈ 2 రోజులు జరిగేటువంటి ఈ ప్రోగ్రాంలో పిల్లలు దాదాపు ఒక 1500 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. 600 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఒక ప్రాజెక్టు 3కి నేర్పాము. ఎందుకనంటే ఒకరు వాళ్ళు అలిసిపోకూడదు అనే ఉద్దేశంతో చక్కగా ఒకటి ఇంకోటి చెప్తే రెండో వాళ్ళు రేపు చెప్తారు. ఆ విధంగా ఏర్పాటు చేసాం. అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నాలెడ్జ్ని గెయిన్ చేసి వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయబడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.